77వ కీర్తన 13లో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడువు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. కాబట్టి దేవా నీ మార్గము పరిశుద్ధమైన మార్గము పరిశుద్ధమైనది. భూమి మీద మార్గాలు ఎక్కడా పరిశుద్ధమైనవి లేవు. ఆ మార్గాలలో అనేకమైన హత్యలు జరగవచ్చు, మానభంగాలు జరగవచ్చు. ఆ మార్గములో అనేక మంది చనిపోవచ్చు యాక్సిడెంట్ల ద్వారా. కాబట్టి ఏ యొక్క హాని లేని మార్గము, ఏ యొక్క ప్రమాదము లేని మార్గము, హాని లేని మార్గము దేవుని మార్గమే. అందుకని ఆయన అన్నాడు, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. మనం చూస్తూ ఉంటాము, మన భూమి మీద ఉన్నటువంటి మార్గాల విషయాలలో మలుపులు ఎక్కువగా ఉన్నవి, ప్రమాదము జరుగు ప్రదేశము, మార్గము అని రాయబడి ఉండిద్ది. గవర్నమెంట్ ద్వారా అనేకమైనటువంటి హెచ్చరిక బోర్డులను మనం చూస్తూ ఉంటాం, డేంజరస్ జోన్. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మార్గము ప్రమాదకరమైనది, మరణకరమైనది. కానీ దేవుని మార్గము పరిశుద్ధమైనది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనే ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండవాలనని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, భక్తులు పరిశుద్ధులై ఉండాలి, మార్గము పరిశుద్ధతై ఉండాలి, పరలోక రాజ్యము పరిశుద్ధమైనదిగా ఉండాలి. వీటిలో ఏది తప్పినా సరే పరిశుద్ధమైనటువంటి మార్గాలు, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైనటువంటి ఆ ప్రభావాన్ని మనం కోల్పోతే క్రైస్తవ్యాన్ని మనము కోల్పోయినట్టే. కాబట్టి ఆయన అంటాడు, కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఏకంగా నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. మార్గము, సత్యము, జీవము, పరిశుద్ధమైన మార్గమని మనకిక్కడ 77వ కీర్తనలో మనం చదువుకుంటే, యోహాను సువార్త దగ్గరకు వచ్చేసరికి 14వ అధ్యాయము 6వ వచనములో నేనే మార్గమును సత్యమును జీవమునని కూడా ఆయన అంటూ ఉంటాడు. సత్యవంతుడైనటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడైన ఆయన జీవప్రదాత, జీవమున పోసే దేవుడు, ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు, మరణించినటువంటి లాజరుకు జీవం పోసినటువంటి దేవుడైన, కుంటివారిని గుడ్డివారిని స్వస్థత పరిచినటువంటి దేవాతి దేవుడైన జీవము కలిగిన దేవుడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2:2 ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడుచున్నది. సత్యమార్గము, పరిశుద్ధమైన మార్గమును 77వ కీర్తనలో మనం చదువుకొని ఉన్నాము. పరిశుద్ధమైన మార్గము, దేవాని మార్గము పరిశుద్ధమైనదని అక్కడ సెలవిస్తూ ఉన్నారు. యోహాను రాసినటువంటి సువార్తలోని 14వ అధ్యాయంలో నేనే మార్గము సత్యము జీవమని 6వ వచనములో రాయబడి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చూసుకున్నట్టయితే సత్య మార్గమును దూషింపబడేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పొచ్చు మీ వలన లాభమును సంపాదించుకొనుచున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాయకపు శావకులను, శావకురాండ్రులను అడ్డుపెట్టుకొని వారి యొక్క జీవితాలను అడ్డుపెట్టుకొని, వారి సమయాన్ని, వారి యొక్క ధనాన్ని అడ్డుపెట్టుకొని
బాగుపడుతున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. పేదలను అడ్డు పెట్టుకొని, విధవరాండ్రులను అడ్డు పెట్టుకొని, వీరు అనాథలని చెప్పుకుంటూ, వీరు అనాథ వృద్ధులు, తల్లిదండ్రులు లేని పిల్లలు అని చెప్పుకుంటూ ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని పరాయి దేశాలకు పంపించుకుంటూ వేల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ మార్గమును మరి తప్పుదారి పట్టించేటువంటి సేవకులు, క్రైస్తవ జన సమూహము చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిమంది సేవకులను, సేవకురాండ్రులను కూడా అడ్డు పెట్టుకొని సంస్థల పేర్లు చెప్పుకొని, సంస్థల్లో ఉన్నటువంటి మరి జీతభత్యాలను వారి పేరున ఏర్పాటు చేసుకొని, వారి డబ్బును, వారి సమయమును కూడా ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా చూపించుకుంటూ సేవకులు ఈరోజు మరి అత్యధికమైనటువంటి ధనవంతులుగా, కోటీశ్వరులుగా మిగిలిపోతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, సత్య మార్గమున దూషింపబడుదురు, సత్య మార్గమును దూషింపబడుదురు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభములను సంపాదించుకుందురు. క్రైస్తవ్యం అంటే ప్రకటించడమే, క్రైస్తవ్యం అంటే రక్షించడము, క్రైస్తవ్యం అంటే నీతి కలిగినటువంటి బోధలను తెలియని వారికి బోధించడమే క్రైస్తవ్యము, సంపాదించుకోవడం కాదు క్రైస్తవ్యము. ఈరోజంతా కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నవి క్రైస్తవ్యములో. క్రైస్తవ్యం అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా కరిగిపోయేది. సేవకుడు కరిగిపోవాలి, విశ్వాసులు అరిగిపోవాలి, సేవకుడు కరిగిపోవాలి. ప్రార్థనల ద్వారా, విశ్వాసము ద్వారా, కన్నీటి ద్వారా, మూలుగుల ద్వారా అనేక రక్షణ మారు మనసు లేని ప్రాంతాల కొరకు ప్రాకులాడుతూ అక్కడ స్వార్థను ప్రకటన చేస్తూ యేసుప్రభు వారు నిజదేవుడని ప్రకటన చేసుకునేటువంటి భాగ్యము కలిగినటువంటి క్రైస్తవ విషయాలలో అనేకమైనటువంటి మరి తోడు దొంగలు ఏర్పడి, అబద్ధికులు ఏర్పడి సత్య మార్గమును దూషింపచేయబడేటువంటి సేవకులు ఈరోజు మరి ఉద్భవించారు. వారు అధిక లోభులై, లోభము కలిగిన మనస్తత్వము, ధనాశ కలిగిన మనస్తత్వము, ఎండి బంగారములు కలిగినటువంటి మనస్తత్వము, అత్యధికమైనటువంటి ఆస్తి పాస్తులను కలిగినటువంటి మనస్తత్వము. పేతురు, యోహాను గారు అంటున్నారు అపోస్తుల కార్యాలలో 3వ అధ్యాయములో, ఒక మరి అంగవైకల్యము కలిగినటువంటి వ్యక్తిని స్వస్థత చేయటానికి వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మా దగ్గర ఎండి బంగారాలు లేవని అంటున్నారు. అంటే దేవుని సేవకులు అనాది కాలములో దేవుని తప్ప, దేవుని శక్తిని తప్ప ఎండిను, బంగారమును, డబ్బును, ద్రవ్యమును మరి దేనిని కూడా వారు సంపాదించుకోలేదు. ఈరోజు క్రైస్తవ్యం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మార్గమును, సత్య మార్గమును, పరిశుద్ధమైన మార్గమును మరి మనుష్యులు దోచుకునేవారిగా ఉన్నారు, దాచుకునేవారిగా ఉన్నారు. ఎవరు తీర్పు వారికే, తీర్పు సమయమున మరి ఎవరు కూడా దాచిపెట్టడానికి వీలు లేదు, ఎవరు కూడా అక్కడ మినహాయింపు అనేది లేదు, నేనైనా మీరైనా ఎవరైనా. కాబట్టి లోభము కలిగిన వ్యక్తులుగా అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పొచ్చు. ఏమండి, వాక్యము సత్యమైనది, మార్గము జీవము కలిగినది, ఆ మార్గము మరి పరిశుద్ధమైనది, నేనే మార్గము, సత్యము, జీవమైనని చెప్పుకునేటువంటి యేసుప్రభు వారి యొక్క విషయాలలో ఆ మార్గములో మనము కల్పనా వాక్యములను చెప్పుకొనొచ్చు. ధనాశ కలిగి జీవిస్తూ అదాత్మ మనము సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి, దేవుని మార్గమే కాదు. మనకి సంపాదించుకోవడానికి భూమి మీద చాలా మార్గాలు ఉన్నవి, దేవుని మార్గమును మాత్రం అడ్డు పెట్టుకోవటానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది, ఇగో మీ వలన లాభమును పొందొచ్చు, మీ వలన లాభమును సంపాదించుకొనొచ్చు. ఎవరి వలన లాభం పొందుకొనుచున్నారు? ఇల్లు మనుష్యుల వలన, విశ్వాసుల వలన, సంఘముల వలన, క్రైస్తవ్యము వలన,
దేవుని వలన, యేసుక్రీస్తు వారి వలన వీరు లాభములను సంపాదించుకొనుచున్నారు. వీరికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. ఎవరైతే శావకులను మోసం చేస్తున్నారో, ఎవరైతే విశ్వాసులను మోసం చేస్తున్నారో, ఎవరైతే మరి ఆ మార్గమును మోసం చేస్తున్నారో, వాక్యం సెలవిస్తుంది, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయబడదు. వారి నాశనమును కునికి నిద్రపోదు. అంటే వారి నాశనము ఇక ఆలస్యము చేయదు, వెంటనే వారి ఒడిలోకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. దేవుని మార్గములోనికి అడుగుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా యథార్థవంతమైనటువంటి మార్గములో ఆ మార్గాన్ని ఎప్పుడు కూడా మేము అమ్ముకోలేదు, దోచుకోలేదు. దేవుని మార్గమును ఎప్పుడు కూడా మేము దోచుకోవడానికి ఇష్టపడలేదు, దాచుకోవడానికి ఇష్టపడలేదు. సత్య మార్గమును దూషింపబడేలాగా చాలామంది ఈరోజు పోగయ్యారు క్రైస్తవ్యములో. ఈ క్రైస్తవ్యం అనేది అనేకులకు డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గముగా ఏర్పడింది తప్ప, పాపులను, రోగులను, దోషులను, తెలియని వారిని, విగ్రహారాధికులను, ప్రభు అంటే తెలియనటువంటి ప్రదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ మార్గమును మనం తెలియపరిచి వారిని రక్షించే బాధ్యత మనది. సర్వలోకమునికి వెళ్ళి మనము స్వార్థను ప్రకటన చేయమని వాక్యం సెలవిస్తుందే తప్ప, దేవుడిని అడ్డుపెట్టుకొని సర్వలోకమునికి వెళ్ళి మనము సంపాదించుకోవడానికి వీలు లేదని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలన్నీ నేను ఎందుకు ఈరోజు బోధిస్తున్నానంటే, సత్య మార్గమును దూషింపబడే విధంగా ఉండడానికి వీలు లేదు. అదేవిధంగా కల్పనా వాక్యములు చెప్పి మనము డబ్బు సంపాదించుకోవలసినటువంటి అవసరత మనకు లేదు. పేతురు, యోహాను గారు శృంగారమనబడినటువంటి దేవాలయం దగ్గర మరి భిక్షాటం చేసుకునేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వీరిని చూసి వీరు కూడా ఏమైనా కానుకలు ఇస్తారో, వీరు కూడా ఏమైనా వెండిని ధనమని ఇస్తారని ఆశపడినప్పుడు వారు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఉన్నది మీకు ఇస్తాము. యేసు నామమున నువ్వు లేచి నడవమన్నప్పుడు వాడు లేచి గంతులు వేసి వాడు యొక్క అవిటితనమును పోగొట్టుకున్నాడు. 40 సంవత్సరాల వయసు పైబడినటువంటి వ్యక్తి, పుట్టి కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు ద్వారా, వెండి ద్వారా, లేకుంటే పరపతి ద్వారా, మనుషుల ద్వారా స్వస్థత పొందుకోలేనివాడు, పేతురు, యోహాను ద్వారా వెండి బంగారములు లేనటువంటి ఆ మనుషులు, వారి దగ్గర ఉన్నది యేసు నామము అనేది వారి దగ్గర ఉన్నప్పుడు ఆ యేసు నామము వారిని స్వస్థత పరిచేలాగా ఉంది. ఈరోజు యేసు నామమును మనం వెంట పెట్టుకొని వెళ్తే అది మందిర ఆవరణం అనే కావచ్చు, లేకుంటే అడవి కావచ్చు, లేకుంటే ఎడారి కావచ్చు, లేకుంటే ప్రజలు ఉన్న ప్రదేశమే కావచ్చు, లేకుంటే ఏ ప్రాంతమైనా, ఏ ఊరైనా సరే, యేసు నామము మనతో పాటు మనం మోసుకుంటూ వెళితే అక్కడ అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు. వాక్యం సెలవిస్తుంది, మార్గమున మనం పోయేటప్పుడు మనకు కావాల్సింది యేసు నామము. కాబట్టి సత్య మార్గమున దూషింపబడకోకుండా దేవుడిని మనము అనేక పర్యాయములు మనము అవమానపరచుకోకుండా ఆ జీవము కలిగిన మార్గములు, ఆ సత్య మార్గములు, ఆ పరిశుద్ధమైనటువంటి మార్గములు. 77వ కీర్తన 13లో, దేవా నీ మార్గము ఏ మార్గం? అది పరిశుద్ధమైన మార్గము. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పుకున్నటువంటి దేవుడు ఆ మార్గములో ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని మోసేవారిగా, క్రైస్తవ్యాన్ని అనుభవించేవారిగా, క్రైస్తవ్యములో మనము జీవించేవారిగా ఉన్నప్పుడు ఆ మార్గాన్ని దూషణకు గురి చేయకోకుండా ఉండాలి. సత్య మార్గమున దూషింపబడును. ఎవరి వలన? ప్రభువును అమ్ముకునే వారి విషయాలలో దూషింపబడును, ప్రభువును హేళన చేసే వారి విషయాలలో దూషింపబడును, ప్రభు వాక్యమును వ్యాపారం చేసే వారి విషయాలలో అది దూషింపబడుతుందని వాక్యము తేటతెల్లగా సెలవిస్తున్న అంశాన్ని మనము చూసుకోగలుగుతున్నాం. సామెతల గ్రంథము 21:16లో కూడా వివేక మార్గమును విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపరముండువాడు. ప్రేతల గుంపులు అంటే ఎవరు?
ప్రేతలంటే ఎవరు? ప్రేతాత్మలు, దయ్యములు, చీకటి శక్తులు. ఆత్మ చనిపోయిన వారు ప్రేతాత్మలుగా మారుతూ ఉంటారు. కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకున్నవారు, వయసు ఉండి చనిపోయిన వారు, కోరికలు తీరని వారు, వీళ్ళందరూ కూడా ప్రేతాత్మలుగా మార్చబడతారన్నమాట. వివేక మార్గమును విడిచి తిరుగువాడు. ఏ మార్గం ఇది? ఇప్పుడు యేసు మార్గము, వివేకము కలిగిన మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమును అని యోహాను రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయంలో రాయబడిన అంశము. అదేవిధంగా 77వ కీర్తన 13లోని దేవా నీ మార్గము పరిశుద్ధమైనదని సెలవిస్తున్నటువంటి కీర్తనకారుడును మనం చూసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారు, సామెతల గ్రంథములోని ఇదిగో సొలొమోను భక్తుడు అంటున్నాడు, వివేక మార్గముని విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురమున్నవాడు. దేవుని మార్గము వివేకము కలిగినది. ఏది మంచో ఏది చెడు అనేది వివేకము కలిగినటువంటి వ్యక్తులుగా క్రైస్తవ మార్గములో మనము నడిచే వారముగా ఉండాలి, వివేకము కలిగి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపమేదో లేకుంటే పాపమునుకున్నటువంటి శక్తి ఏదో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సత్యముకున్నటువంటి శక్తి మనం తెలుసుకొని పాపమునకు మనం దూరంగా ఉంటూ పాపముతో మీకేమి పని అనే వాక్యము సెలవిస్తున్న సందర్భాలలో మన మార్గము వివేకము కలిగిన మార్గము, మనము పవిత్రంగా మాట్లాడే బ్రతికే మార్గము, మనం పవిత్రంగా జీవించేటువంటి మార్గము, ఈ మార్గము పరిశుద్ధమైనదిగా ఉన్న మార్గము, సత్యము మార్గము, జీవము కలిగిన మార్గములో ఇప్పుడు వివేక మార్గమును విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపరముండును. కాబట్టి దేవుని యందు మనము వివేకము కలిగి జీవించాలి. అదాత్మ నిష్కపటము కలిగి మనము బ్రతకాలి. మన బ్రతుకులు, మన జీవితాలు కపటమైన బ్రతుకులు కలిగి మనం జీవించడానికి వీలు లేదు. వేషధారణ బ్రతుకులు మనం జీవించడానికి వీలు లేదు. అదాత్మ ధనాశ కలిగి మనం జీవించడానికి వీలు లేదు. కాబట్టి దేవునిలో మనం జీవించినప్పుడు మన యొద్ద ఉండేది కేవలము యేసు నామమే. యేసు నామము తప్ప మరి ఇంకొకటి ఉండటానికి వీలు లేనే లేదు. ఆయన మార్గము పవిత్రమైనది, ఆయన మార్గము పరిశుద్ధమైనది, ఆయన మార్గము వివేకము కలిగిన మార్గము. సామెతలు 9:6లో కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక జ్ఞానము లేని వారై ఉండక జ్ఞానము లేదనుకోవడానికి వీలు లేదు. మనకు జ్ఞానము కలిగిన వారము. ఎందుకంటే మన జ్ఞానము ఇప్పుడు దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము. రక్షింపబడిన తర్వాత దేవుని జ్ఞానము, పాపక్షమాపణ పొందుకున్న తర్వాత దేవుని జ్ఞానము. అదాత్మ యేసు సొంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు దేవుని జ్ఞానమే కాదు, మన పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుని జ్ఞానమే, పశ్చాత్తాపపడినప్పుడు దేవుడి జ్ఞానమే. అందుకనే ఇక జ్ఞానము లేని వారై ఉండగా బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. తెలివి కలగజేయు మార్గము, నేనే మార్గమును సత్యమును జీవము అన్న దానిలో ఏముందో తెలుసా? ఇప్పుడు తెలివి కలగజేసే మార్గం ఉంది. నేనే మార్గము సత్యము జీవము అన్న దానిలో ఏముందో తెలుసా? వివేకము కలిగినటువంటి మార్గం ఉంది. నేనే మార్గము సత్యము జీవము అన్న దానిలో ఏముందో తెలుసా? నీ మార్గము పరిశుద్ధమైనదా అనే ఉంది దానిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. కాబట్టి ఒకప్పుడు మనము అజ్ఞానము కలిగిన వారముగా ఉన్నాము, ఒకప్పుడు మనం చీకటి కలిగిన వారముగా ఉన్నాము, ఒకప్పుడు మనము అందహీనులుగా ఉన్నాము, ఒకప్పుడు మనము సాతాను బానిసత్వపు బ్రతుకులలో మనం ఉన్నాము. అయితే దేవుడు తన రక్తమునిచ్చి సంపాదించుకొని, స్వరక్తమిచ్చి సంపాదించుకొని మనల్ని జ్ఞానవంతులుగా చేసి ఉన్నాడు, మనల్ని వివేకము కలిగిన వారుగా చేసి ఉన్నాడు, మనకు ఒక రాజమార్గమును వేసి ఉన్నాడు, మనకు ఒక మార్గమును పరిచి ఉన్నాడు. ఆయన ఆ మార్గములో మనం జీవించే వారముగా ఉండాలి. జ్ఞానము కలిగినటువంటి మార్గము, వివేచన కలిగినటువంటి మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము, నేనే మార్గమును సత్యమును జీవం. కాబట్టి ఇక రక్షింపబడిన తర్వాత మనము జ్ఞానహీనులము కాదు, మారు మనసు పొందిన తర్వాత మనం జ్ఞానహీనులము కాదు, నమ్మి బాప్తీసం పొందుకున్న తర్వాత మనం జ్ఞానహీనులము కాదు.
పశ్చాత్తాపపడిన తర్వాత మనం జ్ఞానహీనులము కాదు. కారణం ఏంటంటే మనము లోకరక్షకుడిని మనం సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఉన్నాము. మనము జ్ఞానవంతులుగా మార్చబడ్డాము. ఎలా మాట్లాడాలో, ఎలా బ్రతకాలో, ఎలా దేవునిలో ఉండాలో, ఎలా ఎదగాలో మనము జ్ఞానముతో వివేచముతో మనం బ్రతకాలి. అదే దేవుని నుండి పొందుకున్న జ్ఞానము. పూర్వమందు మనం అజ్ఞానుల వలె ఉన్నాము, ఇప్పుడు మనము జ్ఞానులుగా మనం జీవించి ఉన్నాము ఆయన వెలుగు మార్గములోనికి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియత ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివి కలగజేసే మార్గం ఇది. ఏ మార్గం ఇది? తెలివి కలగజేసే మార్గము. ఎందుకంటే ఆయన తెలివి కలిగిన వాడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన సమస్తమును సృజించినవాడు. 6 దినములలో సమస్తమును సృజించినవాడు. ప్రాణము కలిగిన వాటిని, ప్రాగు జంతువులను, నీరును, సముద్రములను, సూర్యచంద్ర నక్షత్రములను, ఆకాశ మండలములను, తేజో నక్షత్రములను తయారు చేసినటువంటి దేవాతి దేవుడు 6 దినములలో సమస్త సృష్టిని, పక్షులను, పశువులను, ప్రాకు జంతువులను, చెట్లను, విత్తనములను, ప్రతిదీ కూడా ఆయన తయారు చేసిన జ్ఞానవంతుడు. అలాంటి జ్ఞానవంతుడిని మనం నమ్ముకున్నప్పుడు అజ్ఞానులుగా బ్రతకడానికి వీల్లేదు. ఇది జ్ఞానము కలిగిన మార్గము, తెలివి కలిగిన మార్గము, వివేచన కలిగిన మార్గము, మేలు కలగజే మార్గము, న్యాయ మార్గము, సత్య మార్గములు మనకు ఉన్నవి. నేనే మార్గము, సత్యము, జీవము అనే ఒక 3 మాటలలో ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 18:28లోనైతే న్యాయ మార్గము నేను అక్కడ మనకు సెలవిస్తూ ఉంది. ఇర్మియా 6:16లో మనం చూసుకున్నట్లయితే మేలు కలగజేయ మార్గం అని అక్కడ మనకు సెలవిస్తూ ఉంది. ఇర్మియా 6:16లో, సామెతలు 21:16లో వివేకము కలిగినటువంటి మార్గం అని మనం చదువుకొని ఉన్నాం. సామెతలు 9:6లో తెలివి కలిగిన మార్గం అని మనం చదువుకొని ఉన్నాం. దేవుని బిడ్డలారా, యోహాను 14:6లోనైతే జీవ మార్గమును, నేనే మార్గమును, సత్యమును, జీవమని మనం తెలుసుకొని ఉన్నాం. దేవుని యొక్క మార్గములోనే మనం నడవాలి. మార్గ మధ్యలో నడుచుకుంటూ పోతున్న సందర్భాలలో ఇదిగో దేవుని బిడ్డలు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, యేసు నామమే ఉంది. శావుకులైన విశ్వాసులైన ఈరోజు ఏ నామము కలిగి ఉండాలి? యేసు నామమునే కలిగి ఉండాలి. యేసు నామము కుంటి వారిని స్వస్థపరిచింది. యేసు నామము మరి గుడ్డితనము కలిగిన వారిని స్వస్థత చేసింది. యేసు నామము నడవలేని వారిని స్వస్థత చేసింది. యేసు నామము అనేక మంది చనిపోయిన వారిని కూడా జీవము కలిగిన వారినిగా చేసింది. యేసు నామము ముఖ్యంగా పాపములో ఉన్న వారిని రక్షింపచేసేదిగా ఉంది. ఆయన పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా యేసు నామం అనేక మందిని రక్షించింది. కరుడు కట్టిన వ్యక్తులను మార్చింది, హంతకులను మార్చింది, వ్యభిచారకులను మార్చింది, దొంగలను మార్చింది. యేసు మార్గము. జైలుకి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు జైలులో ఉన్న వ్యక్తులు కూడా మారు మనసు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రోగులను మార్చింది, హంతకులను మార్చింది. యేసు మార్గము, యేసు జీవము. యేసు ఆయన యొక్క శక్తిని, బలాన్ని మనకు అప్పగించి ఉన్నాడు. కాబట్టి ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేని వారై ఉండక మనం జ్ఞానము కలిగిన వారముగా మనం జీవించాలి ఆయన మార్గంలో. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన మార్గములో మనుషులు ఎలా పరిశుద్ధులుగా బ్రతకాలి? నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉంటాం. సింహాసనమును చుట్టూ, ఆయన సింహాసనము చుట్టూ ఉండి 2 రెక్కలు మరి ఎగురుచు, 2 రెక్కలు మొహం కప్పుకొనుచు, 2 రెక్కలు శరీరాన్ని కప్పుకొనుచు గాన ప్రతిగానములు చేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆ యొక్క మరి దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు ఈరోజు నువ్వు పరిశుద్ధుడివై, నేను పరిశుద్ధుడివై ఆయన మార్గములోనికి ప్రవేశించి మనం కూడా ఆయనతో గాన ప్రతిగానములు చేసే మా జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యము. పరలోక రాజ్యము లేక ఏడుపును పండ్లు కొడుకుట ఉండదు. పరలోక రాజ్యము లేక చీకటైన ఉండదు. పరలోక రాజ్యములో సూర్యచంద్రుడి నక్షత్రములు అవసరము లేదు. పరలోక రాజ్యములో ఆయనే వెలుగుమయముగా ఉన్నాడు. నిత్యము సింహాసనము చుట్టూ ఉండి మనము గాన ప్రతిగానములు చేసేటువంటి వారముగా మనం ఉండాలి ఆ మార్గములో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇగో సత్య మార్గమునందు, పరిశుద్ధమైన మార్గమునందు, అదేవిధంగా జీవ మార్గమునందు, అదేవిధంగా మరి వివేకము కలిగిన మార్గమును, తెలివి కలగజేయు మార్గములో మనం జీవిస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగిపోతాం. ఈ దేవుడును మనము మరి బహుగా వేడుకుంటూ
మన జీవితాలు ముందు కొనసాగిపోదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.